ఏటూరు నాగారం ప్రజలు కోరిక మేరకే సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుస్తాం. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచారం సందర్భంగా స్వచ్ఛందంగా మహిళలు, యువకులు ప్రచారంలో ఉంటున్నారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ మా తాత ముత్తాతల నుంచి కూడా ఎంతో అనుబంధం ఉందని, వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి నది ఉప్పొంగడంతో మా తాత, మా పెద్దనాన్న వాగులోని వరద ఇళ్లలోకి చేరకుండా కట్టలు కట్టిన చరిత్ర ఉందని ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. మా తండ్రి కాకులమర్రి చక్రధర్రావు సర్పంచ్ అయిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో అనేక ఇళ్లను కట్టించడం కూడా జరిగింది. మా తాత వాళ్ళ కాలం నుంచి మా తాత, మా నాన్న స్ఫూర్తితో వారు చేసినటువంటి సేవలో మేము కూడా నడుస్తూ నేడు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాం. ఏటూరు నాగారం ప్రజలు కూడా మమ్మల్ని అలాగనే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఈ గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న యువకులు, ప్రజలు మా వద్దకు వచ్చి ఖచ్చితంగా మీరైతే ఊరు అభివృద్ధి చెందుతుందని, సర్పంచ్గా నిలబడాలని కోరడంతో ప్రజల కోరిక మేరకే మా సతీమణి కాకులమర్రి శ్రీలత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చింది. ప్రజలు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. భారీ మెజార్టీతో మేము గెలవడం ఖాయమని లక్ష్మణ్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు రిటైర్మెంటేనా? యువకులను శిశువుడు కదా. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ ఏటూరు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాకులమర్రి శ్రీలత గారిని బరిలో దింపిన తర్వాత మేము డే 1 నుంచి మేము చేసే ప్రచారం బ్రహ్మాండంగా ప్రజలకు చూసుకొని పోతున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అద్భుతమైన ఆదరణ మాకు లభిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగినరో, కాంగ్రెస్ వాళ్ళు మీరు లోకల్ కాదంటున్నారు అని, అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఊరు పుట్టిన కాడికెళ్ళి మేము ఇక్కడనే ఉన్నాం. ఏటునారం ఊరు, మేము మా కుటుంబం పుట్టింది ఒకటేసారి. ప్రతి ఇంటికి మా కుటుంబంతో సంబంధం ఉన్నది. మా తాతగారు ఫస్ట్ సర్పంచ్, మా నాన్నగారు సర్పంచ్, మళ్ళీ ఇంకొక తాతయ్య సర్పంచ్. మాకు ఇక్కడ ఆస్తులు, భూములు అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే ఈ క్వశ్చన్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రో మీరు పోయి ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్. ఇది మా గడ్డ, అర్థమైందా? ఇది ఏటూరు నాగారం అంటే లక్ష్మణ్ బాబు ఇమోషన్. నేను ఇవన్నీ చెప్పుకోవద్దు, అవగాహన లోనోళ్ళు మాట్లాడినారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను. వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఇక్కడ వాళ్ళ కాదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ మాట మాట్లాడిన వాళ్ళు అసలు వాళ్ళు ఈ ప్రాంత పోల్లా, వాళ్ళు ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? మంత్రి గారు వచ్చిండ్రు, మంత్రి గారు కొన్ని విషయాలు మాట్లాడాను, కానీ నేను మాట్లాడాను వాటి గురించి, ఎందుకంటే తనకు కూడా అవగాహన లేదు. ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో వాటి మీద గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. మేము బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. ఇక్కడ మేము గెలిచి ఏదైతే గ్రామ పంచాయతీ అవినీతిలో కూరుకుపోయిందో కొంతమంది అధికారుల చేతిలో, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా ఏ విధంగానైతే అరాచకం సృష్టిస్తుండ్రో ఇక్కడ ఊరు మీద, ఇక్కడ ఉన్న వర్తకుల మీద, ఇక్కడ ఉన్న ఇండ్లు కట్టుకోవాలని ఎవరి మీద, అవన్నీ వాటికి అంతం పలకబోతుంది. దాంతోపాటు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఏదైతే రోడ్లు అయితే మేము మొత్తం వేసేసినాం, డ్రైనేజ్ కూడా కొంచెం కొంచెం మిగిలిన కాడ డ్రైనేజ్ సాఫీగా ఫ్లో అవ్వడానికి, దాంతోపాటు వీధి దీపాలు ఏవైతున్నాయో
వాటన్నిటిని కూడా మళ్ళీ మరమ్మతు చేసి మళ్ళీ కొత్తగా ఎక్కడనైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని దాంతోపాటు అంగడి చాలా ముఖ్యం, పబ్లిక్ డిమాండ్ అది. ఎక్కడికి వెళ్ళినా మాకు వారానికి ఒకసారి అంగడి ఉంటుంది, మాకు పెట్టియండి. హైదరాబాద్ లాంటి ప్లేస్లలో కూడా అంగడులు ఉన్నాయి, మా ఇంటి దగ్గర కూడా అంగడి ఉంటుంది ప్రతి మంగళవారం. ఏటున్నారం కూడా ఖచ్చితంగా కృషి చేసి అంగడి తీసుకొస్తామని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు నేను మాటిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు ఏదైతుందో ఇంకొక 4-5 రోజులు ఉన్నాయి, దాంట్లో కూడా ఇంకా విషయాలు మా దృష్టికి ఏమైనా వస్తాయి వాటిని కూడా మళ్ళీ ఫర్దర్గా మేము యాడ్ చేసి వాట్ ఎవర్ మేము చెప్పాల్సి అనుకున్నాయి మళ్ళీ మేము ఆఖరకు ఎండ్ అయ్యే వరకు మళ్ళీ ఫర్దర్గా మేము అందరికీ తెలియజేస్తామని చెప్పి ప్రజలకు ప్రజలకని మీకు తెలియజేస్తాం. మీరు ఇప్పుడు మీరు అడిగింది కాబట్టి ఎవరో లేరుగా అందుకనే నేను చెప్తున్నా, అవగాహన లేనోళ్ళు మాట్లాడిన మాటలు అది ప్రెస్ వాళ్ళు కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. లోకల్ ఎట్లా కామండి, ఎవరో మాట్లాడగానే కదా మా ఇది 300 ఏళ్ళ చరిత్ర అని చెప్తున్నాక కూడా మళ్ళీ మీరు ఇది అడుగుతారు. అసలు మాట్లాడిన వాళ్ళది ఎక్కడ ఆ విషయం ఒక 2-3 మాట్లాడారు, వాళ్ళు ఎక్కడోళ్ళు. ఇంకెవరన్నా మాట్లాడినా కానీ వాళ్ళు ఏదో రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, మా బలాన్ని ఎదుర్కోలేక, మా బీఆర్ఎస్ పార్టీ బలాన్ని ఎదుర్కోలేక ఏదో విధంగా దెబ్బ కొట్టాలనేది ఒక తప్ప దీంట్లో ఏమీ లేదు. ఎవరు నమ్మరు వాళ్ళు చెప్పినాయి. అర్థమైందా? బ్రహ్మాండంగా శ్రీలత గారు ప్రజాసేవ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. మా నాన్నగారితో మాట్లాడిన తర్వాత వారి పర్మిషన్ తీసుకొని దానికంటే ముందు తనకన్నా 2 పిల్లలను అడిగింది, అమ్మా నువ్వు ఒకవేళ ప్రజాసేవ చేయాలనుకుంటే తప్పకుండా పోవమ్మా అని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా తనకు ఆదేశాలు లెక్క జారీ చేసి పంపించిండ్రు.